ఖమ్మం నగరంలోని 49వ డివిజన్ మామిళ్లగూడెంలోని రోడ్లు డ్రైనేజీలకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శంకుస్థాపనలో పాల్గొన్న ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కమిషనర్ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ పాత పద్ధతిలో కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాణ్యతా ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టండి అన్నాం. ఖాళీ స్థలాలు ఎవరైనా శుభ్రం చేయించుకోవాలి, లేనిచో నగరపాలక సంస్థ నుండి నోటీసులు జారీ చేయటం చేయండి అన్నారు. కార్యక్రమంలోని దుద్దుకూరి వెంకటేశ్వర్లు, అంజిరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కరెంటు మంచిగా ఉంటుందా, మనకి ఏ గొడవ లేకుండా మన వ్యాపారాలు కానీ మన కథ కానీ సాఫీగా జరిగిందా, పోలీస్ స్టేషన్ లేకుండా పని జరుగుతుందా? నేను ఇంతవరకు ఈ సంవత్సరం 4-5 నెలల్లో పోలీస్ స్టేషన్ ఇంప్రూవ్ చేయలేదండి. అప్పుడు మీరు వచ్చినా నేను చేయనండి. మీరు గొడవలు పెట్టుకుంటే నాకేం పని? కాబట్టి దయచేసి సక్రమంగా సంతోషంగా బతకండి. సౌకర్యాలు ప్రభుత్వానికి తల తాకట్టు పెట్టైనా మీ కార్యక్రమాలు చేసే బాధ్యత మాది. కాబట్టి ఆర్డీఓ గారు, అదేవిధంగా కమిషనర్ గారు మాస్టర్ ప్లాన్కి తగ్గట్టుగా పేదలు ఎవరన్నా ఉంటే ఆడికి సౌకర్యం కల్పించండి. ఆడకు కూడా ఇల్లు ఇవ్వండి, ఇళ్ల స్థలం ఇవ్వండి. రోడ్లు ఆక్రమించుకునే పరిస్థితి ఉండొద్దు. కాబట్టి ఎక్కడ ఖమ్మం టౌన్లో రోడ్ల మీద ఉన్న వాళ్ళకి మీరు ఇల్లు ఇవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, 58, 59 కింద రోడ్ల మీద పట్టాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అది రోడ్డు మీద ఉంటున్నారని తెలుసు కానీ ఓటేస్తారని ఇచ్చారు. వేసారా? వేయలేదు కదా. ఎందుకు వేయలేదు అని అంటే రోడ్డు మీద వేయటం తప్పు. కాబట్టి మళ్ళీ మీరు రివ్యూ చేసుకొని వాటన్నిటినీ క్యాన్సిల్ చేసి వాటి బదులుగా మీరు ఊరు బయట స్థలాలు ఇవ్వండి, ఇళ్ళు కూడా ఇవ్వండి. ఇక్కడ ఖమ్మం టౌన్ లో రోడ్డు మీద ఉండేవాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే ఆడ బతుకోవడానికి లెట్రిన్ ఉండదు, బయటికి స్నానం చేయడానికి బాత్రూమ్ ఉండదు, రోడ్డు మీద బతకాలి. ఆ పేదోడు అక్కడే ఎందుకు ఉండాలి? వాడికి మంచి ఇల్లు ఇవ్వండి, మంచి స్థలం ఇవ్వండి, ఆయన పరిశుభ్రంగా బతికేటట్టు చూడండి. కాబట్టి మీ ఖమ్మం రోడ్లు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా పగలగొట్టండి. అందరూ అడుగుతున్నారు మా రోడ్డు ఎడలు చేయండి, మా రోడ్డు ఎడలు చేయండి అన్నప్పుడు. ఎందుకంటే ఆ కష్టాలు ఏంటో మీకు తెలిసింది. ఇప్పుడు పెడతారు, మళ్ళీ రేపు వచ్చి నేను బాగా కొడితే తొమ్మిది బాగా కొట్టిందని నాకు చెప్పారు. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా అందరం ఆలోచించుకోండి. మీకోసం తప్ప నాకే అవసరం లేదు. కాబట్టి దయచేసి శాంక్షన్ అయిన డబ్బుల్ని సక్రమంగా ఖర్చు పెట్టడం, అర్థవంతంగా ఖర్చు పెట్టడం, 10 కాలాల పాటు మనం లేకపోయినా మన పిల్లలు కూడా సుఖవంతంగా ఇక్కడ బతికేటట్టు చూసుకోవాలి. ఓట్లు కావాలనుకునేవాళ్ళు కానీ కరెక్ట్ మీరు పనిచేస్తే ప్రజలేస్తారు. మరియు పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు నా రిజల్ట్ వచ్చిన రోజు నేను భారీ మెజార్టీతో నా డిఎం ప్రజలందరూ నన్ను బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో 4 సంవత్సరాల క్రితం నన్ను గెలిపించారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. అదే రోజు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇదే రోజు మళ్ళీ మన డివిజన్కి వచ్చి దగ్గరగా ఈరోజు 60 లక్షలకి ఫౌండేషన్ శంకుస్థాపన చేసి వెళ్ళారు. ఈ పత్రికా విలేకరుల సందర్భంగా ఈ రోజు కూడా నాకు 3 కార్యక్రమాలు వాళ్ళ మధ్య జరిగినాయి. ఒకటి, తుమ్మల గారు నేను గెలిచిన రోజే మన 4 సంవత్సరాల తర్వాత నా డివిజన్కి వచ్చి శంకుస్థాపన చేశాడు. అలాగే ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు కూడా, నేను గెలిచిన రోజు కూడా. అందుకని ఈ మధ్య నాకు అందుకని ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నది. కనుక వీళ్ళందరూ నేను ఎప్పుడు ఉంచుకోను. వీళ్ళందరికీ న్యాయం చేసే వారికి నేను ఖచ్చితంగా నిలబోకుండా ఖచ్చితంగా పనిచేస్తాను. మీ పత్రికా ముఖంగా వీళ్ళందరికీ కూడా నేను హామీ కూడా ఇస్తున్నా.
మీరు ఎవరు బాధపడద్దు. ఒక రోజు లేట్ అయినా కానీ మీకు ప్రతి ఒక్కరికి మీరు ఏ అర్హులు అవుతారో ప్రతి ఒక్కరికి మీ అందరికి ఇచ్చే బాధ్యత నాదని నేను తీసుకుంటున్నాను. ఏ బాధ లేదు. నెక్స్ట్ కూడా మనదే గవర్నమెంట్, నెక్స్ట్ కూడా మనమే గెలుస్తున్నాము. ఇక్కడ మీకు ఏం బాధ లేదు. మీకు ఎప్పుడు 10 సంవత్సరాల దాకా మనం ఉంటాం కాబట్టి మీకు ఏ విషయమైనా ఏదైనా కానీ ఇల్లు పట్టాలు కానీ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ పింఛన్ కానీ ప్రతి ఒక్కరు మీకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.